బ్రెయిన్ స్ట్రోక్స్ అనేది మనం ప్రివెంట్ చేయగలమా అంటే రాకుండా ఆపగలమా? అది ఎలాగో ఇవాళ మనం మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ తేజ గారు ఫ్రమ్ తేజ స్పైన్ క్లినిక్. నమస్తే అండి. నమస్తే అండి. బ్రెయిన్ స్ట్రోక్ అనేది మనం ముందుగా గమనించి రాకుండా ఆపగలమా? మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ ఇప్పుడు నోవేడేస్ చాలా వరకు కామన్ అయిపోయినాయి. ఈవెన్ 25 years 30 years ఇంతకుముందు 60s 70s లో చూసేవాళ్ళం కదా. సో ఇక్కడ ఏంటి అంటే మనకి బ్రెయిన్ స్ట్రోక్స్ చాలా వరకు చెప్పాలంటే లైఫ్ స్టైల్ అని చెప్పొచ్చు ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అండి. ఎక్సర్సైజెస్ ఫర్ బాడీ అండ్ మైండ్ రెండింటికి ఉండాలి. ఒకటి మనకి ఏంటంటే వరకు ఏంటంటే ఎక్సర్సైజెస్లో కార్డియోవాస్కులర్ ఎక్సర్సైజెస్ చేస్తుంటాం మనం, సో ఫిట్నెస్ కోసం. అలానే ఇక దీంతో పాటు వెయిట్ ట్రైనింగ్ అంటాం, అంటే మజిల్ స్ట్రెంత్ కూడా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అనమాట మనకి. అండ్ మజిల్ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఇండైరెక్ట్గా ఈ డయాబెటీస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. దీనివల్ల కూడా నవేడేస్ డయాబెటీస్లో అండ్ హై బ్లడ్ ప్రెషర్స్లో నవేడేస్ స్ట్రోక్స్ ఆర్ చాలా కామన్ మనకి. సో చాలా కామన్ అనమాట. సో ఈ డయాబెటీస్ని కూడా మనం ప్రివెంట్ చేయొచ్చు ఇండైరెక్ట్గా. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఇప్పుడు ఇండియన్ ఉమెన్ చాలా వరకు చెప్తుంటారు, ఈవెన్ హౌస్ హోల్డ్ వర్క్ చాలా ఉంటుంది వీళ్ళకి, బట్టలు ఉతకడం కానీ, ఈవెన్ కిచెన్లో యూటెన్సిల్స్ క్లీన్ చేయడం వల్ల కానీ. దీనివల్ల ఏమవుతుందంటే చాలా వరకు వీళ్ళు ఏంటంటే వర్క్ చేస్తున్నారు, చాలా వరకు అయినా కూడా స్ట్రోక్స్ వస్తున్నాయి. దేనికంటే వీళ్ళు కార్డియోవాస్కులర్ గా ఫిట్ ఉంటారు, బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ మజిల్ అనేది మెయింటైన్ కాదనమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే మజిల్ కూడా మెయింటైన్ కావాలన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఈ వెయిట్ ట్రైనింగ్ కూడా చాలా అవసరం అనమాట. ఈ మజిల్ మెయింటెనెన్స్ కూడా చాలా అవసరం అవుతుంది మనకి ఈ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ తో పాటు. సో ఇవి రెండు మెయింటైన్ చేసుకోగలిగితే చాలా వరకు బెటర్ ఉంటుంది. అలానే హై స్ట్రెస్ జాబ్స్ అంటమాట. ఈ స్ట్రెస్ జాబ్స్ లో కూడా నవేడేస్ చాలా కామన్. ఇందులో పీపుల్ అనేది హై స్ట్రెస్ జాబ్స్ లో చాలా వరకు ఫిట్ ఉంటారు అండ్ స్లిమ్ ఉంటారు. కాకపోతే వీళ్ళలో ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ చాలా వరకు ఉంటాయి. దీంట్లో ఏంటంటే స్లీప్లెస్నెస్ అనేది నవేడేస్ కామన్ అయిపోయింది. సో ఇరిటేటింగ్ ఉంటుంది అండ్ డెసిషన్ మేకింగ్ లో చేంజెస్, ఈ కాగ్నిటివ్ ఫంక్షన్ ఇంపైర్మెంట్ ఉంటుంది. సో దీనివల్ల కూడా ఏమవుతుందంటే మనకి ఈ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ వీళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ తో స్టార్ట్ చేయొచ్చు ఎక్సర్సైజెస్ అనేది. అలానే మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అంటమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదన్నా ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు, ఆ వర్క్ ఒక 10 minutes వర్క్ ఉంది, ఏదైనా వర్క్ చేసుకుంటే క్లీన్ చేయడం ఏదైనా ఒకటి, ఆ వర్క్ మీద ఫోకస్ చేయడం అనేది బెటర్. ఆ వర్క్ మీద ఫోకస్ చేయకుండా ఆ వర్క్ అయిపోయే లోపల ఒక 100 ఆలోచనలు వస్తుంటాయి మనకి. దానివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ ఎక్కువ అవుతుంది మనకి. సో దాన్ని మైండ్ఫుల్నెస్ అంటాం, మైండ్ఫుల్నెస్ మెడిటేషన్ అనొచ్చు అనమాట. సో ఏదైనా వర్క్ చేసినప్పుడు దాని మీద ఫోకస్ చేసుకోవడం వల్ల కూడా మనకి బెటర్ ఉంటుంది. సో ఆ వర్క్ డైవర్ట్ కాకుండా, అంటే 100 ఆలోచనలు చేయొద్దు మనం వర్క్ చేసుకుంటున్నప్పుడు. సో మనకి ఇక్కడ ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా హెల్ప్ అవుతాయి. అలానే కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ అవసరం, అలానే మజిల్ కూడా మనం మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ టైం స్లీపింగ్ అని చెప్పాలి. మినిమం 6 to 8 hours స్లీపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్లో కూడా, ఈవెన్ B12 డెఫిషియన్సీస్లో కూడా, నవేడేస్ మెగ్నీషియం డెఫిషియన్సీస్లో కూడా ఈ స్ట్రోక్స్ అనేది చాలా వరకు కామన్ అనమాట మనకి. సో ఇవన్నీ మనం మెయింటైన్ చేసుకోగలిగితే ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు, ఎక్కువ టెన్స్ అవ్వద్దు, ఎక్కువ ఎమోషనల్ కాకూడదు మనం. సో ఇవన్నీ మనం చేసుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే 7 months అయింది స్ట్రోక్ వచ్చి. ఇక్కడ రాకముందు ఏంటంటే చాలా అదర్ సెంటర్స్ వెళ్ళారు, రిహాబ్ కానీ ఇక్కడ కానీ. సో అక్కడ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది సరిగా లేదన్నమాట. ఇక్కడ మన దగ్గరకు వచ్చి నియర్లీ ఒక 2 to 3 months అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ట్రీట్మెంట్ ఏం చేసామంటే, అంటే ఫిజియో రిహాబ్ కామన్గా ఉంటుంది, దీంట్లో స్కాల్ప్ ఆక్యుపెన్షన్ అంటాం, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మోటార్ సెన్సర్ ఏరియాస్ ఉంటాయి కాబట్టి స్టిమ్యులేట్ చేయడం, అలానే దాంతోపాటు ఆస్టియోపతి ట్రీట్మెంట్ అంటాం. ఇట్స్ చాలా అడ్వాన్స్డ్ థెరపీ అనమాట. సో ఈ 3 కాంబినేషన్తో ఏంటంటే ఫాస్ట్గా రికవర్ అయ్యారు అనమాట. సో రిజల్ట్స్ అనేది స్టార్ట్ చేసిన ఒక 1 monthకే ఈవెన్ లెగ్ మూవ్మెంట్స్, హ్యాండ్ మూవ్మెంట్స్ స్టార్ట్ అయిపోయినాయి అండ్ ఫ్రీ అవడం స్టార్ట్ అయింది. ఆయన 2nd month వచ్చేసరికి ఇండిపెండెంట్ గా ఆయన వాక్ చేయడం, ఆయన యాక్టివిటీస్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట. ఒకసారి మీరు అడిగి తెలుసుకోవచ్చు. చెప్పండి, ప్రాబ్లం ఏంటి మీకు? ఒక హ్యాండ్ కాలు సరి పనిచేస్తుండలేదు మేడం. నాకు వేరే దగ్గర ఎక్కడో చూపించుకున్నా కానీ ఇక్కడ మనకు కరెక్ట్గా ట్రీట్మెంట్ దొరకలేదు. తగ్గినట్టే తగ్గుతుంది, మళ్ళీ కాదు చెయ్యి ఆడతలేదు, నడవడానికి చాలా ప్రాబ్లం. ఎవరిదాన్ని ఒక తోడు లేకుండా నడవలేకపోయాను. ఇప్పుడు బాగానే నిలబడుతున్నారు కదా? ఇప్పుడు నిలబడుతున్నాను. యూట్యూబ్లో చూసి ఈ సార్ దగ్గర ఇక్కడ జాయిన్ అయినాక 1 month లాగా కొద్ది తగ్గి 2 monthsలో ఇప్పుడు జర ఫ్రీగా అయింది మేడం. ఇప్పుడు నా అంత నేను నడవగలుగుతున్నాను. ఒకరి సాయం లేకుండా కూడా నా పని నేను చేసుకుంటున్నాను మేడం. ఓకే, మీ వయసు ఎంత? 69 మేడం. 69. ముందు ఇట్లా ఇట్లా అనాలంటే కూడా చాలా ప్రాబ్లం అయ్యేది. పైకి ఇట్లా అనాలంటే కూడా చాలా నొప్పి అయ్యేది మేడం. నొప్పి అయిపోయి మళ్ళీ తర్వాత ఈ చెయ్యి ఇట్లా ఫింగర్స్ అనాలి ప్రాబ్లం అయ్యేది. అప్పుడు ఇప్పుడు ఫ్రీగా అయిపోతా ఉన్నాడు. ఫ్రీగా అయింది, పర్వాలేదు. మళ్ళీ తర్వాత ఇప్పుడు మెల్లకి ఇట్లా కలుగుతున్నాను. పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ.